తెల్లారంగానే మరో ఘోరం జరిగిపోయింది. అనకాపల్లి పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో ఈ తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగాయి. కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఇద్దరైతే సజీవ దహనం అయిపోయారు. మంటల్లో మరికొందరు చిక్కుకున్నారు. వాళ్ళను కాపాడుతూ ఉన్నారు. ఇప్పటికి సజీవ దహనం అయిపోయిన వాళ్ళను వెంకటేషు, త్రినాథులుగా గుర్తించారట. వాళ్ళు అచ్యుతాపురం వాసులట వాళ్ళిద్దరూ. చాలామందికి గాయాలయ్యాయట. సో మంటల్లో చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది అని అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. సో పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలికి అయితే చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ, ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లయితే రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి. మంటల్లో మరికొందరు చిక్కుకొని ఉండొచ్చు అని చెప్పి అయితే భావిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారట. మృతుల సంఖ్య పెరుగుతుందేమో అని చెప్పి భయం. మరి కారణం ఏంటి? భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమా, లేకుంటే సాంకేతిక వైఫల్యాలా, ఏం జరుగుతుందో మళ్ళీ తెలియదు. ఇంతకుముందు కూడా ఇక్కడే ఒక ప్రమాదం జరిగింది. అసలు వరుస పెట్టి ఒక ఏమంటారు, అదేదో ఒక యాడ్ లెక్కన ఈ రాష్ట్రానికి ఏమైంది, వరుస పెట్టి ప్రమాదాలు, సంఘటనలు, తొక్కిసలాటలు, హత్యలు, అత్యాచారాలు, లాకప్ డెత్తులు, హింస, కక్ష, అసలు గ్యాప్ కూడా ఉండట్లేదబ్బా సామి. మొన్న విశాఖ స్టిల్ అంత ఘోరం జరిగి 10 రోజులు కానీ తిరగకముందే మళ్ళీ వాళ్ళ మీద ఎవరినైతే సస్పెండ్ చేశారో వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తేసారని చెప్పి మొన్ననో వార్త చూసాం. ఒక్కరైనా అకౌంటబిలిటీ ఫీల్ అవుతున్నారా? ఏ ఒక్క మంత్రి అయినా కనుక జవాబుదారితనం ఫీల్ అవుతున్నారా? ఏ ఒక్క అధికారి అయినా జవాబుదారితనం ఫీల్ అవుతున్నారా? జరిగిందా, పోయారా, ఎంత ఇవ్వాలి, ఇంత ఇచ్చేసామా, ఇంక వాళ్ళ నోళ్ళు మూయించేద్దామా, ఇదా? ఏం జరుగుతుందండి బాబోయ్ మరిద్దా? అందుకే ఎవరికైనా అకౌంటబిలిటీ ఉండాలి. ఒక ప్రమాదం జరిగింది అనగానే దాన్ని కనుక వాళ్ళు అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి రాజీనామా చేయడము, ఇంకేదన్నా కనుక జరిగితే కనీసం కొందరి మీద కఠిన చర్యలు తీసుకుంటే భద్రతా ప్రమాణాలు చెక్ చేయడము, ఏమంటారు గైడ్లైన్స్ ఫాలో అవ్వడము, మరొకటో జరుగుతుంది. ఏం పోయారా మనుషులు? సరేలే ఇంత ఇచ్చామా, ఇచ్చిందంత వాళ్ళు సాటిస్ఫై అయ్యారా, ప్రభుత్వం న్యాయం చేసిందని మృతుల కుటుంబ సభ్యులు చెబుతున్నారా, ఇంకా చాలా అయిపోయి అక్కడితో. ఏంటి ఘోరాలు, వరుస పెట్టి సంఘటనలు.